అబ్బా! వికెట్ కీపింగ్ నేనే చెయ్యాలి, బ్యాటింగ్ నేనే చెయ్యాలి. ఎంత బర్డెన్ ఉందంటే నాకు నా మీద. ఏంటి కేఎల్ రాహుల్, ఏంటో టెన్షన్ పడుతున్నావు? ఏం లేదన్నా, ఎట్లన్నా అట్లా ఆడితే అందరూ నా పైన భారం పెట్టేసిపోతే ఎన్నిసార్లు నేను టీమిండియాని కాపాడాలి? అబ్బా అబ్బా కేఎల్ రాహుల్, ఏదో ఒక్కసారి బాగా ఆడావని చెప్పి మమ్మల్ని అందరిని అనేస్తున్నావు కదా నువ్వు. ఒక్కసారి ఏందన్నా, లాస్ట్ టైం బాక్సింగ్ డే టెస్ట్ సిరీస్లో కూడా నేనే ఎక్కువ రన్లు కొట్టిన. ఈ బాక్సింగ్ డే అంటే టీమిండియా మొత్తం నాతో బాక్సింగ్ ఆడుకుంటోంది. మరి బాక్సింగ్ డే టెస్ట్లో మాత్రమే ఆదుకునే నువ్వే అంత బిల్డప్ ఇస్తే గత 15 సంవత్సరాలుగా టీమిండియాని కొన్ని వందల మ్యాచ్ల్లో ఆదుకున్నా. నేనెవరితో చెప్పుకోవాలి? అదంతా పక్కన పెట్టండి అన్న, ఈరోజు మ్యాచ్లో ఎవరు ఆడారు అది ముఖ్యం. ఇక్కడ నేను ఆడానా లేదా? దానికైతే ఒప్పుకుంటాలే కేఎల్ రాహుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును కోహ్లీ అన్న, నువ్వేంది మంచి టచ్లో కనిపించావు, స్ట్రైట్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్, ఫ్లిక్స్, కానీ చూస్తేనేమో అవుట్ అయిపోయావు. చూడు, నేను ఎట్లాంటి ప్లేయర్ని అంటే ఒక్కసారి నరకడం మొదలు పెడితే సినిమా అయిపోయే వరకు ఆపను. బట్ మధ్యలో వర్షం పడింది, నన్ను డిస్టర్బెన్స్ చేసింది, నా కాన్సన్ట్రేషన్ దెబ్బతినింది, అందుకే అవుట్ అయిపోయా. అబ్బా ఏం కవర్ చేసుకుంటున్నావు విరాట్ కోహ్లీ, మొత్తం నా వల్లే అని చెప్పొచ్చు కదా, మళ్ళీ నా క్రెడిట్స్ వస్తాయని భయమా? హలో, భయమా అంటే ఏంటి మీకు తెలిసేమో, ఎందుకంటే నేను చాలాసార్లు చూపించి ఉంటా. నాకైతే తెలియదు. 28 ఇయర్స్కే 500 ఇంటర్నేషనల్ వికెట్స్ తీసుకున్న, అది నా కెపాసిటీ, నా క్యాపబిలిటీ. ప్రజెంట్ ఇక్కడ మనము వన్డేలో 50 సెంచరీలు, T20లో, టెస్టుల్లో రికార్డు సెంచరీలతో ఉన్నాం. మళ్ళీ మేమెవరితో చెప్పుకోవాలి? ఒక్క రికార్డ్కి అట్లా చెప్పుకుంటే నేను చెప్పుకుంటూ పోతే ఒక బుక్కే రాయాలి. అవునవును, విరాట్ కోహ్లీ మాత్రమే కాదు, నా రికార్డ్స్ చెప్పమంటావా? మాకు తెలుసులే మీ ఇద్దరు రికార్డ్స్, కానీ ఈరోజు మ్యాచ్లో అయితే మీరిద్దరు త్వరగా అవుట్ అయ్యారు కదా, అది మాకు ఇంపార్టెంట్. చెప్పాను కదా ఎందుకు అవుట్ అయ్యానో, కాన్సన్ట్రేషన్ దెబ్బతినింది, లేదంటే దుమారం రేగిపోయేది. మరి నీ పరిస్థితి ఏంటి రోహిత్ శర్మ? నిన్ను కూడా నేనే అవుట్ చేశా తెలుసా? నేను ఇంకా వరల్డ్ కప్ లాస్ట్ నుంచి బయటకు రాలేదు, అదే బాధ నా మైండ్లో కదులుతూనే ఉంది, అందుకే కాన్సన్ట్రేషన్ చేయలేకపోయా. సెకండ్ ఇన్నింగ్స్లో చూస్తావు కదా ఈ రోహిత్ శర్మ ఆడించే ఆట. అయినా వర్షం పడి బ్రతికిపోయారబ్బా, లేదంటే మాత్రం మీ పని అంతే తెలుసా. హలో, ఇంకా 2 వికెట్లు ఉన్నాయి, ముఖ్యంగా నేను క్రీజ్లో ఉన్నా. ఫస్ట్ నన్ను అవుట్ చేసి తర్వాత వచ్చి డెలివరీ కొట్టు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. కోహ్లీ అన్నా, రోహిత్ అన్నా, ఏందన్నా ఇది? పరువు మొత్తం పోతోందన్నా. నన్ను పెట్టుకున్నా నేను లాస్ట్లో వచ్చి ఒక 50 రన్లు కొట్టేవాన్ని కదన్నా. ఒరే రింకు బాబు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు టెస్టులో లేవు కదా. అదే అన్నా, పెట్టుకోమని అడుగుదామని వచ్చా. ఏందన్నా అసలు మీరు సరిగ్గా ఆడటం లేదన్నా, నాకు నచ్చడం లేదన్నా. అరే ఇది T20 కాదు, వన్డే కాదు, టెస్ట్ క్రికెట్. ఇలాగే ఉంటుంది, పరిస్థితులు ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. మనను బాగానే ఆడుతున్నారు, నువ్వు కూల్గా ఉండు. ఏం కూలో ఏమో, నాకైతే రక్తం మరిగిపోతుంది వాళ్ళు వికెట్లు తీసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే. అదే నేనుంటే ఆ రబాడా బౌలింగ్లో ఒక 4-5 సిక్స్లు కొట్టేవాడిని. అది అట్లా చెప్పు, అట్లా కొట్టల్లా. ఊరికే ఉండన్నా, కొట్టల్లా, కొడతా, సెంచరీ అంటావు, ఛాన్స్ ఇస్తేనేమో ఒక్క మ్యాచ్ ఆడావు. నీకు మ్యాచ్లన్నీ అహ్మదాబాద్ గ్రౌండ్లోనే పెట్టాలేమో. ఎక్కడరా? ఆ అహ్మదాబాద్ గ్రౌండ్కి వెళ్ళినా కూడా వరల్డ్ కప్లో అక్కడ హ్యాండ్ ఇచ్చాడుగా. అన్నా బ్యాడ్ డే అన్నా, ప్లీజ్ అన్నా, ఇంకా ఎక్కువగా నన్ను క్రిటిసైజ్ చేసి నా మోరల్ని దెబ్బ తీయకండి అన్నా. ఫింగర్ ప్రాబ్లం ఉంది, కానీ అదే నేను టీంలో ఉండింటే ఒక సెంచరీ అలా నా ఫింగర్తోనే కొట్టేవాని తెలుసా. చెప్తా ఇక్కడ 30 వరకు వచ్చి అయిపోయా. నెక్స్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టి అప్పుడు చెప్తారా మీ పని? సీనియర్స్కి లెక్క లేకుండా మాట్లాడుతున్నారు కదా మీరు. ఏం చేద్దాం విరాట్ కోహ్లీ, టైం బాగాలేకుంటే అందరితో అనిపించుకోవాలి. ఇవన్నీ కాదన్నా, టెస్ట్ మ్యాచ్ మధ్యలో సెకండ్ ఇన్నింగ్స్లో ఏమైనా టీంలోకి రావడానికి ఛాన్స్ ఉంటుందే చెప్పు, నేను వచ్చి ఆడతా. బాబు ఇంకా అలాంటి రూల్స్ ఏం పెట్టలేదు, ఒకవేళ పెడితే ఫస్ట్ ఫోన్ కాల్ నీకే చేస్తా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో సరేనా. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. టీమిండియా కోసం నేను ఎరైనా అవుతా, సొరైనా అవుతా. సెకండ్ టెస్ట్లో ఒకవేళ ఛాన్స్ వస్తే ఒక్క ఫోన్ చెయ్యన్నా, వాలిపోతా. సినిమాల ప్రభావం జనాల మీద గట్టిగా పడుతోంది. ఏం చేద్దాం, ఆల్రెడీ చెప్పాను కదా, మన టైం బాగాలేకుంటే అందరితో అనిపించుకోవాలి. అన్నా నన్ను ఇంతగా క్రిటిసైజ్ చేసావు, మరి ఆ యశస్వి జైస్వాల్ని ఏమనవా అన్నా నువ్వు? ఒరే వాడు ఇంకా నిన్నే టెస్టులోకి ఎంటర్ అయ్యాడు, వాడు ఒక మ్యాచ్ ఆడలేదంటే అర్థం చేసుకోవచ్చు. నువ్వు ఎంటర్ అయిపోయావు, సెంచరీలు చేశావు, ఎక్స్పీరియన్స్ వచ్చింది. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ అంటే ఎంత ఇంపార్టెంటో తెలుసు. నువ్వు ఆడుకుంటే ఎలా చెప్పురా? లేదన్నా, నాకు అర్థమైంది నీ బాధ. ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్లో ఆడతానన్నా.
అన్నా మొన్న వరుసగా T20లు వన్డేలు ఆడించారు కదా, అదే ఊపులో అవుట్ అయిపోయాన్నా. లేదన్నా ఈసారి ఖచ్చితంగా ఒక 30-40 ఓవర్లు క్రీజ్లో నిలబడతానన్నా. అది ఆ కాన్ఫిడెన్స్ రావాలి అందరికీ. అలానే అందరూ బాగా ఆడాలి, ఎక్కువ ఓవర్లు ఆడాలి. సౌత్ ఆఫ్రికాతో మనం మొదటి టెస్ట్ సిరీస్ గెలవాలి సౌత్ ఆఫ్రికాలో. గుర్తుపెట్టుకోండి, ఇదే మన టార్గెట్. అబ్బా, నేనే బ్యాటింగ్ చేయాలి, నేనే వికెట్ కీపింగ్ చేయాలి. సరేలేనా, నేను చూసుకుంటాను. ఇక మిగతా ఫీల్డింగ్ బౌలింగ్ అని మీరు చూసుకోండి. విరాట్ కోహ్లీ ఆ కత్తందుకు నేను నరికి పడేస్తాను. నేను వద్దు, నేను బ్యాటింగ్కి వెళ్ళాలి. వెళ్ళొస్తా, ఓ సెంచరీ చేసుకొని వస్తా.